రోడ్డు ప్రమాదంలో మంత్రి సీతక్క వీరాభిమాని సాయి కుమార్ మృతి చెందారు. సాయి కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన సీతక్క మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మనుగురు వద్ద 100 పడకల ఆసుపత్రి వద్దకు వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆ సమయంలో ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. మా కుటుంబంలో ఒక సభ్యుడిని కోల్పోయినాం. చాలా బాధ అనిపిస్తుంది. దాదాపుగా 3-4 సంవత్సరాల నుంచి మనుగురు ప్రాంతంలో మేము ఎప్పుడు వచ్చినా, నేను కానీ సూర్య కుమారుడు కానీ ప్రాంతానికి వచ్చినప్పుడు ఎప్పుడు మా వెంట ఉండే అబ్బాయి యాక్సిడెంట్లో మరణించడం చాలా బాధాకరం. చిన్నతనంలోనే తండ్రి చనిపోయింది, తర్వాత భర్త కూడా చనిపోయింది, ఇప్పుడు అబ్బాయి కూడా చనిపోవడం మా అందరికి కూడా ఇంట్లో సభ్యులాగా ములుగు వచ్చినా కూడా మాతో ఉండేవాడు. ఈ మధ్యలో చాలా రోజులు అయింది కానీ నేను కూడా చూడక వస్తేనే కానీ మనకు రావడం జరిగింది. ఆ కుటుంబానికి ఇప్పుడు కూడా అండగా ఉంటాం. మా కష్టాలలో మాకు తోడుగా కూడా తన వద్దుగా ఎప్పుడు నాతో కానీ నా కుమారుడు సూర్యతో కానీ ఎప్పుడు కలిసి ఉన్నప్పుడు అట్లా చనిపోతుంది అనుకోలేదు.